పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన శనివారం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఓబులాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణమురళికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోసానికి వివిధ రకాల టెస్టులు చేయగా ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి గుండె జబ్బుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయ పార్టీలు, కులాలు, అభిమానుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసానిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన అనంతరం ఫిబ్రవరి 27వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మార్చి 12 వరకు పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ మీద రైల్వే కోడూరు కోర్టు సోమవారం విచారణ జరపనుంది. పోసానికి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని కృష్ణమురళిని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉందని, అందుకు కస్టడీకి అనుమతించాల్సిందిగా కోరారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.